ఏ రకంగా చూడాలి? జంపింగ్ జపాన్లు అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. అటు నుంచి ఇటు మీకు కూడా ఒక క్రికెటర్ వచ్చారు, మీకు కూడా. శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తున్న నమస్కారం అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక విషయానికి వస్తే జంపింగ్ జపాన్లు అనేది వీళ్ళకి ఒక గతంలో ఒక పేరు ఉండేది, ఆయారాం గయారాం. ఎస్, అయితే ఇప్పుడు అది పోయి ఇప్పుడు టెక్నాలజీ మోడరేట్ అయింది, మారింది, అది కూడా మోడరేట్ అయిందేమో జంపింగ్ జపాన్. పదజాలం మారింది కాబట్టి జంపింగ్ జపా. అయితే ఒక విషయం చెప్తారండి, వైసీపీ పార్టీ చాలా డెవలప్ అయింది. నాకున్న వ్యక్తిగత అనుభవంతో నేను చెప్తున్నాను. నాకు కొంతమంది చెప్పిన వ్యక్తులు, వాళ్ళు నేరుగా అందులో ఉన్నవాళ్ళు. ఒక అతనైతే నా ఇంటి పక్కనే ఉండేవాడు. అతను కృష్ణా జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేశాడు. 2014 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించాడు మచిలీపట్నానికి. 10 కోట్లు డిపాజిట్ పెట్టమన్నారు, 3 కోట్లు ఇచ్చాడు, బ్యాలెన్స్ ఇవ్వలేదు. తర్వాత ఒక ఆయన ఎక్కడా పార్టీలో రాకపోతే వైసీపీలో చేరడానికి అప్పుడు భూమా శోభనాగిరెడ్డి, మైసూరారెడ్డి ద్వారా ప్రయత్నం చేశాడు. 5 కోట్లు డిపాజిట్ పెట్టమన్నారు, 4 కోట్లు ఇచ్చాడు. వాళ్ళు ససేమరా కుదరదు, ఆ 1 కోటి రూపాయలు కూడా ఇమ్మన్నారు. చర్చ చెడిపోయి 5 కోట్లు ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తి 3 కోట్లు పెట్టిన వ్యక్తి ఆ బ్యాలెన్స్ 7 కోట్లు అడిగేటప్పటికి అది ఇవ్వలేకపోయేటప్పటికి, అదే సామాజిక వర్గానికి చెందిన వేరే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తానేటప్పటికి ఇతనికి గుండెపోటు చనిపోయాడు. నా ఇంటి పక్కనే, నాకు తెలియదు. అతను పార్థివ దేహం తీసుకెళ్ళేటప్పుడు తర్వాత మాకు తెలిసింది. అంటే ఎంత ఇదిగా జరిగిందనేది పకడ్బందీగా. అతను పొద్దున్నే లెగిశాడు, శుభ్రంగా స్నానం చేశాడు, షేవింగ్ చేసుకున్నాడు, నీట్గా ఇన్షర్ట్ కూడా చేసుకున్నాడు. ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ వచ్చిన తర్వాత గుండెపోటు వచ్చింది అన్నారు. తర్వాత అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఖాళీ చేసి తీసుకెళ్ళారు అతను ఆఫీస్ని. 5 కోట్లు 10 కోట్లు ఎమ్మెల్యే ఎంపీకి 2014లో వాళ్ళ రేటు. ఈ రోజు రేట్ ఎంత? 20 నుంచి 30 కోట్లు ఎమ్మెల్యే, 100 పైన ఎంపీ. మరి చాలా అభివృద్ధి చెందింది కదా. పాపం అంబటి రాయుడిని 125 రన్స్ తీయమన్నారంటే ఆ రన్స్ తీయలేకే కదా. నేను 125 కొట్టలేను, నా వల్ల కాదు, ఏమో 125 రన్స్ అంటే కొట్టగలడేమో కానీ 120 కొట్టలేడా? అంటే 125 కొట్టమన్నారు, అది ఏంటనేది మనకు తెలియదు. ఓకే, ప్లీజ్. కాబట్టి చాలా డెవలప్ అయినట్లు లెక్కే కదా. ఇంత అభివృద్ధి చెందిన పార్టీ మరి ఇంకెక్కడ లేదు. మరి ఆ నేపథ్యంలో దగ్గుపాటి గారి యొక్క కామెంట్స్ పరిశీలిస్తే, అవును, మేము 2014లో నేను ఒక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆంధ్రప్రదేశ్లో నేను మా కృష్ణా జిల్లాలో నేను మా పక్క నియోజకవర్గానికి ఇప్పించాను మా చిరంజీవి గారి ద్వారా. తర్వాత అతను కాదని వేరే వాళ్ళు తీసుకుంటే చిరంజీవి గారు ఒకటే మాట అన్నారు, నువ్వు అదృష్టవంతుడువయ్యా, ఎందుకంటే కనీసం 50 లక్షల రూపాయలు నీకు ఖర్చు అయ్యేది, అది ఖర్చు కాకుండా నీకు మిగిలింది నీ కుటుంబాన్ని పనికొస్తుంది అన్నారు. ఓకే. ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారి మాటల్లో కూడా అర్థం కూడా అదే. ఎట్లాగ పోయేది, ఇంకా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, పైగా అది పార్టీ ఫండ్కే డిపాజిట్ ఇవ్వాలి. ఏమో మా తెలియదు. ఇప్పుడు మా సోదరుడు మోహన్ రెడ్డి నా మీద ఇరుసుకు పడతాడు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తెలిసింది అంటాడు. కానీ ఇవన్నీ నాకు వ్యక్తిగతంగా తెలిసిన విషయాలు. నేను ఇంకా చెప్తా కానీ పద్ధతి కాదు కాబట్టి చెప్పట్లేదు. గౌరవంగా ఉన్నంత వరకు మాత్రమే చెప్పాను. నేను అగౌరవంగా ఉండి నేను చెప్పదలుచుకోలేదు. ఇకపోతే ప్యాకేజ్ స్టార్ అని మావాడిని అంటారు. మరి మీకు ఎట్లా తెలుసు అబ్బాయి? విజయసాయి రెడ్డిని ఒకరోజు పత్రికా సమావేశంలో ప్రశ్నిస్తే హంచ్ అంటాడు. అంటే ఏంటి? ఊహాగానం. అంటే ఎదుటివాడి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడతావు, నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావు, నీ ఎదురైతే మాట్లాడతాడో, మీ నాయకులు కార్యకర్తలు అందరూ మాట్లాడతారు. ప్రూఫ్ ఎదురు అబ్బాయిని అడిగితే హంచ్ అంటాడు, సర్కమ్స్టాన్షియల్ అంటాడు. సర్కమ్స్టాన్షియల్ కదా, మాకు పక్కా విషయాలు తెలుసు, ఆ వ్యక్తుల ద్వారానే తెలుసు. ఆ 5 కోట్లు ఇచ్చిన వ్యక్తి అన్న స్వయంగా నాకు చెప్పాడు, నా రక్తం కళ్ళమ్మట కారిందని. ఓకే. సో రాజకీయాలను పూర్తిగా డబ్బుమయం చేసి, కోట్లతో చేసి, ధనమదాంధులకు తప్ప, ఇండస్ట్రీస్ తప్ప కింద స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ, అంటే నిజాయితీగా ఉండే డబ్బు మీద ఆశ లేని నాయకులు కానీ పోటీ చేసి శాంతిప్రసాద్, ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు, జగన్తోనే స్టార్ట్ అయింది కాదు కదా అని అంటారు. జగన్తో స్టార్ట్ అవ్వాల, కానీ జగన్తో పీక్స్కి వెళ్ళిపోయింది. ఓకే. పరాకాష్ట అంటారు చూసారా, పరాకాష్ఠకు వెళ్ళింది. నేను చెప్పదలుచుకున్నది అది. మొదలెతను పెట్టాడో నేను చెప్పను, మొదలు ఎవరు పెట్టారని చెప్పంటే మళ్ళీ దానికి పెద్ద హిస్టరీ, మీ డిబేట్ కూడా చాలదు.
ఓకే. కాబట్టి పరాకాష్ఠ తీసుకెళ్ళిపోయారు. అంటే పెరుగుట విరుగుడు కొరకే. ఇప్పుడు అదంతా కూడా సమసిపోయి జనసేన రంగంలోకి వచ్చిన తర్వాత, రేపు ఎన్నికలు గెలిచిన తర్వాత ఇటువంటి ధనమదాంధ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మెల్లమెల్లగా కనుమరుగవుతారు. మళ్ళీ పాత రోజుల్లో ఉన్న ప్రజాదరణ చూరుకొని నీతి నిజాయితీగా రాజకీయం చేసేవాళ్ళు మళ్ళీ రాజకీయ యవనం మీదకి వస్తారు. నూతన తరానికి మళ్ళీ అవకాశం ఉంటుంది అనేది మేము విశ్వసిస్తున్నాం. ఆ దిశగా మేము ఆశీర్వాదం కూడా ప్రజలను అడుగుతున్నాం, అడగబోతున్నాం. మాకు ఇస్తారని కూడా ఆశ కూడా ఉంది. సంపూర్ణంగా రేపు మేము అధికారం చేపట్టబోతున్నాం తెలుగుదేశం పార్టీ సహకారంతో. రైట్, వస్తాం మీ దగ్గరికి. భాజపా లక్ష్మణ్ గారు